నమస్కారం. ఈరోజు ముఖ్య కార్యక్రమము క్లోరైడ్ పల్లెల్లో భూతంలా వెంటాడుతుందంట. ఏంటి క్లోరైడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏమంటే వాటర్లో ఎంతవరకు ఉండాలంటే అంతవరకు ఉండాలంటే 1 లీటర్ నీళ్లు తీసుకుంటే 1.5% ఉండాలా. అట్లాంటి 6, 7, 8% వెళ్ళింది. దానివల్ల ఏమంటే ముఖ్యంగా ఎముకల మీద ప్రభావం చూపుతుంది. ఎముకలు పలుసుబారిపోతాయి, పండ్లు కూడా పటుత్వం కూడా కోల్పోతారు. అంటే టోటల్ మీద అంతా చెప్పాలంటే మొత్తం మీద ఎముకల మీద ప్రభావం చూపుతుంది. మనిషి చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం ఏం చేసింది, జల్ జీవన్ మిషన్ అని వాటన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం ఇచ్చిన నిధులతో చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎంత త్వరితగా చేసేస్తే అంత మేలు. ఎందుకంటే దినపత్రికలో చూస్తే నెల్లూరులో 117 జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆవాస ప్రాంతాలు వచ్చేసి 117 ఉన్నాయంట. అనంతపురంలో 116, కర్నూలులో 39, ప్రకాశంలో 34, కడపలో 18, చిత్తూరులో 11, గుంటూరు 6, మొత్తం 340 ఒక్క ఫ్లోరైడ్ ప్రభావితం చూపించే ప్రాంతాలు ఉన్నాయంట. అంటే దరిదాపు ఇంకా రాను వాతావరణం కాలుష్యం అయిపోయింది. ఇంకా భూమిలో కూడా కాలుష్యం ఏర్పడుతుంది. అధికారులు కూడా ఎక్కడ ఫ్లోరైడ్ ఎక్కడ ఉందో అక్కడంతా ఆ బోర్వెల్స్ అన్నీ సీజ్ చేసేసి రెడ్ మార్క్ వేస్తున్నారు. మంచి నిర్ణయమే, మంచిదే. ఎందుకంటే ఆ నీళ్లు తాగే కొద్దీ ఇంకా అనారోగ్య పాలు అవుతాం కాబట్టి ఈ దృక్పథంతో తీసుకుంటున్నారు. కాబట్టి ఎంత త్వరగతిగా తీసుకుంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడైనా కానీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, తీసుకోవాలి. ఇంకోటి కూడా చాలా చోట కూడా టౌన్లో కూడా ప్రభావితం ఏమన్నా ఉందా పట్టణాల్లో కూడా అని ఆలోచించి మీరు టెస్టింగ్లు కూడా చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పుడు వాటర్ ఫిల్టర్లు, ఈ వాటర్ ప్లాంట్లు అన్నీ ఉన్నాయి. ఆ ప్లాంట్ల మీద కూడా నిఘా పెట్టాలి. సరితా శుద్ధి చేస్తున్నారా లేదా. ఎందుకంటే ఆ ట్యాంకుల్లో కనీసం వారానికి అవుతారన్నా క్లీన్ చేయాలి, చేస్తున్నారు లేదా అని కూడా చూడాలి. ఇంకోటి ఇంటి ముందర కూడా ఆటో ట్యాంకర్లు కూడా వస్తున్నాయి, వాటి కూడా సరితా శుద్ధి ఉందా లేదా అని. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఉంది, వాళ్ళందరూ కూడా జీతభత్యాలు తీసుకుంటున్నారు, పని చేస్తున్నారు. కానీ చూడాలి కదా, చెకింగ్ చేయాలి కదా. చెకింగ్ చేస్తేనే కదా ప్రజలకి. మనమంతా ఎందుకు యంత్రాంగం ఉన్నారు, ప్రజల సేవాభావ దృక్పథం కోసమే ఉండేది. దాన్ని ఏమనుకోకుండా సహృదయంతో చెయ్యండి. ఇలాంటి